5 ఊక్సెస్ దగ్గర ఉంటాయి. 5 ఊక్సెస్ కి 4 ఊక్సెస్ దగ్గర 4th ఊక్స్ దగ్గర 4వ ఊక్స్ దగ్గర టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 క్రాస్ గా తీసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి చిన్న క్రాస్ పెట్టి తీసుకొని 2 ఇంచీలకి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, అది క్రాస్ మనం పెడితే క్రాస్ గానే గీయాలి అనేది డాట్స్ కోసం అన్నమాట కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవడం అంత కష్టమేం కాదు. కొల బ్లౌజ్ పెట్టుకొని ఈ కిందన ఆల్రెడీ మనం కటింగ్ చేసిన బ్యాక్ నెక్ ని పెట్టుకొని ఈ కిందన అది ఆల్రెడీ ఫోల్డ్ చేశాక ఎంత వచ్చిందో అలా ఒక లైన్ గీసేసుకున్నాం. ఇలా సేమ్ ఆ పార్ట్ లో ఆ షేప్ లో లైన్ గీసుకున్నాక ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి మన కొల బ్లౌజ్ ఇటు సైడ్ ఫ్రంట్ నెక్ పెట్టుకొని ఎంత పైకి అయితే ఉందో అంత పైకి డాట్ పెట్టుకొని చేయడం మాత్రమే. డాట్ పెట్టుకున్నాక ఊక్సుల పట్టీకి మాత్రం 4 ఊక్సెస్, అదే 4 ఊక్సులు వదులుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం. డాట్ పెట్టుకున్నాక ఇక్కడ నుండి క్రాస్గా 2.5 తీసుకోవాలి. అక్కడ డాట్ పెట్టుకొని అది ఒక లైన్గా ఇలా గీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచీలు వదులుకోవాలన్నమాట. అయితే గీసుకున్నామో అలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అక్క మనం ఇక్కడ 2 డాట్స్ పెట్టుకున్నాం. 2.5కి ఒకటి, 2 ఇంచీలు ఒకటి. అదే అనేది మీరు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి చిన్న కటింగ్ చేయాలన్నమాట. చిన్న జస్ట్ ఎడ్జ్ని చిన్నది కట్ చేస్తే కొంచెం ఈ షేప్ లో వస్తుంది. ఇది మీకు కరెక్ట్ గా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలియడం. మనం చేతిలో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 మడతలు పెట్టుకోవాలి. కొల బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు కొల బ్లౌజ్ ని ఇగో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్ నుండి ఇలా పెట్టుకోవాలి. షాల్ రీడ్ వచ్చేలా ఫోల్డింగ్ కోసం చిన్న ఖర్చు వదిలేసుకుంటున్నారు. 1.5 2 అయినా పర్వాలేదు. తెలియలేని వాళ్ళు టేప్ పెట్టుకోండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర చూసారు కదా ఒక డాట్, అక్కడ ఇక్కడ చంక దగ్గర ఒక డాట్ అన్నమాట. ఇలా గీసుకుంటాం. చూడండి ఎలా గీస్తున్నారు. ఇలా దాన్ని మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు కనెక్ట్ చేసుకోవాలి. ఇది చిన్న క్రాస్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ అనేది మనకి క్రాస్ రావాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇదంతా ఖర్చు అనమాట. హ్యాండ్ని కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ కటింగ్ తర్వాత షేప్ ముక్కలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇది కరెక్ట్గా మీకు మిడిల్ ఎక్కడుందో తెలియడం కోసం ఆ ఎడ్జ్ని చిన్నది కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ పెట్టేటప్పుడు, బ్లౌజ్ అతికేక హ్యాండ్ పెట్టేటప్పుడు మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది హ్యాండ్ అని తెలియడం కోసం. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. షేప్ ఎలా తీయాలి అని. స్ట్రైట్గా తీసుకున్న ముక్కని ఇంకో హాఫ్ చేసుకోవాలి.